ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో నేడు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లోని 24వ మ్యాచ్ జైపూర్లోని సవై మాన్ సింగ్ స్టేడియంలో రాత్రి 7:30 జరగనుంది. రాత్రి 7 గంటలకు టాస్ జరుగుతుంది. 2008 విజేత రాజస్థాన్ 17వ సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడి అన్నింటిలోనూ విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు అగ్రస్థానంలో ఉంది. మరోవైపు 2022 ఛాంపియన్ గుజరాత్ 5 మ్యాచ్ల్లో 2 విజయాలు, 3 ఓటమిలతో 7వ స్థానంలో ఉంది. హోరాహోరీ పోటీలో గుజరాత్ జట్టుదే పైచేయి. ఐపీఎల్లో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 5 మ్యాచ్లు జరిగాయి. ఇందులో గుజరాత్ 4 విజయం సాధించగా రాజస్థాన్ 1 మ్యాచ్ గెలిచింది. జైపూర్లో ఇరు జట్ల మధ్య ఒకే ఒక మ్యాచ్ జరగగా గుజరాత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో రాజస్థాన్ తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్, రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, మూడో మ్యాచ్లో ముంబై ఇండియన్స్, నాలుగో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రాజస్థాన్ విజయం సాధించింది. రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ఈ ఏడాది తన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అలాగే బెంగళూరుపై జోష్ బట్లర్ సెంచరీ చేయడం ద్వారా తన పాత ఫామ్లోకి తిరిగి వచ్చాడు. రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ఈ ఏడాది తన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. అలాగే బెంగళూరుపై జోస్ బట్లర్ సెంచరీ చేయడం ద్వారా తన పాత ఫామ్లోకి తిరిగి వచ్చాడు. రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రియాన్ పరగ్ 5 మ్యాచ్ల్లో 185 పరుగులు చేసి జట్టు టాప్ స్కోరర్గా నిలిచారు. అలాగే బెంగళూరుపై జోస్ బట్లర్ సెంచరీ చేయడం ద్వారా తన పాత ఫామ్లోకి తిరిగి వచ్చాడు. రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రియాన్ పరగ్ 5 మ్యాచ్ల్లో 185 పరుగులు చేసి జట్టు టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో 3వ స్థానంలో ఉన్నాడు. బౌలింగ్లో యుజ్వేంద్ర చాహల్ 8 వికెట్లతో జట్టు టాప్ బౌలర్గా నిలిచాడు. గుజరాత్ తన తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ను ఓడించింది. రెండో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. మూడో మ్యాచ్లో ఆ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ పై విజయం సాధించింది. అయితే గత 2 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్లపై గుజరాత్ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. సాయి సుదర్శన్ 191 పరుగులతో జట్టు టాప్ స్కోరర్గా నిలిచాడు. మోహిత్ శర్మ 7 వికెట్లతో జట్టులో టాప్ బౌలర్గా నిలిచాడు. ఈ రోజు మోహిత్ 3 వికెట్లు తీయడం ద్వారా పర్పుల్ క్యాప్ ని కూడా పొందవచ్చు. పిచ్ రిపోర్ట్ జైపూర్లోని సవై మాన్ సింగ్ స్టేడియంలోని పిచ్ బ్యాట్స్మెన్ బౌలర్లకు సహకారంగా ఉంది. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు 55 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 20 మ్యాచ్లు గెలుపొందగా తర్వాత బ్యాటింగ్ చేసిన జట్లు 35 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. వాతావరణ పరిస్థితి చూస్తే మ్యాచ్ రోజు జైపూర్లో వాతావరణం స్పష్టంగా ఉంటుంది. బుధవారం ఇక్కడ ఉష్ణోగ్రత 24 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. వర్షం కురిసే అవకాశం ఖచ్చితంగా లేదు.